एक तरफ केसीआर, उनका परिवार और दूसरी तरफ तेलंगाना की जनता। ఈ ఎన్నికలలో ఒకవైపు కేసీఆర్ యొక్క కుటుంబ పాలన, మరి ఒకవైపు తెలంగాణ యొక్క ప్రజల మధ్య ఈ ఎన్నికలు జరగబోతున్నాయి। एक तरफ कलेश्वरम डैम तो दूसरी तरफ हैदराबाद जो दुनिया का आईटी सेंटर बना है। ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మరి ఒకవైపు అభివృద్ధి చెందిన హైదరాబాదు। हैदराबाद जो पूरी दुनिया में मशहूर हुआ। హైదరాబాద్ అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నగరం। और जो तेलंगाना का अब सबसे बड़ा एसेट है। హైదరాబాదు అనేది తెలంగాణ యొక్క ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నగరం। एक तरफ कलेश्वरम के टूटे हुए खंबे, उस पे जो क्रैक्स लगे हैं, दूसरी तरफ हैदराबाद जो पूरी दुनिया को तेलंगाना से जोड़ता है। ఒకవైపు కాళేశ్వరం అనేది విరిగిపోయిన పిల్లర్లతో కూడి ఉంటే, మరి ఒకవైపు అభివృద్ధి చెందిన హైదరాబాదు యావత్ ప్రపంచాన్ని తెలంగాణకు సంధానం చేస్తుంది। दोराला तेलंगाना जहां सारी की सारी पैसे बनाने वाली मंत्रिमंडल एक परिवार के हाथ में। ఈ దొరల తెలంగాణలో కూడినటువంటి అందరూ మంత్రివర్యులు ప్రజల యొక్క ధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు। चाहे वो जमीन हो, शराब हो, रेत हो, जब भी जमीन, शराब या रेत बिकते हैं तो एक परिवार को तेलंगाना में फायदा होता है। ఇసుకలో దోపిడి, నీరులో దోపిడి, మైన్లో దోపిడి, లిక్కర్లో దోపిడి, ఈ దోపిడి జరిగిన డబ్బు అంతా ఒకే ఒక కుటుంబం బాగు కోసం ఉపయోగపడుతుంది। सारी की सारी मंत्रिमंडल एक परिवार के हाथ। అన్ని మంత్రివర్గాలు ఒకే ఒక కుటుంబ పాలనతో కూడుకొని ఉన్నాయి। प्रजाला तेलंगाना में आपकी जमीन, आदिवासियों की जमीन, दलितों की जमीन कांग्रेस पार्टी ने आपको वापस दी। ప్రజల తెలంగాణలో ఆదివాసుల యొక్క భూమి, దళితుల యొక్క భూమి, బీదల యొక్క భూమి, మీ భూమి మీకు ఇచ్చేదే ప్రజల తెలంగాణ। जो आपका हक है वो हमने पूरा करने की कोशिश की। ఏదైతే మీ హక్కులు ఉన్నాయో ఆ హక్కులని పూర్తిగా నెరవేర్చడానికి మేము ఉన్నాము। दोराला सरकार, दोराला तेलंगाना में धरनी पोर्टल, దొరల తెలంగాణలో భూములను లాక్కునేటటువంటి ధరణి పోర్టల్ ఉంది। कंप्यूटराइजेशन का बहाना दिया और 20 लाख लोगों से उनकी जमीन छीनी। మీ భూములను కంప్యూటరైజ్ చేయాలని ఒక నెపంతోని లక్షలాది 20 లక్షలకు పైబడిన భూమిని, బీదల భూమిని లాక్కున్నారు। जहां भी देखो तेलंगाना में आपके चीफ मिनिस्टर और उनके परिवार आपसे कहीं ना कहीं से पैसा छीनते हैं। ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి ప్రజల యొక్క ధనాన్ని దోచుకునే పనిలోనే ఉన్నారు। दलित बंधु स्कीम देखिए, उसमें 3 लाख रुपए का कट इनके एमएलए लेते हैं। దళిత బంధు అనే పథకం ద్వారా 3 లక్షల రూపాయలు కోత పెట్టి దాంట్లో కూడా దళితులను దోచుకుంటున్నారు। 8,000 किसानों ने आत्महत्या की है दोराला तेलंगाना में। 8,000 మంది రైతులు ఈ దొరల తెలంగాణలో ఆత్మహత్యల పాల్పడ్డారు। और जो पैसा एसटी को मिलना चाहिए था, एसटी सब प्लान में से वो पैसा छीनकर उन्होंने डाइवर्ट कर दिया। ఎస్సీ ఎస్టీ దళితుల సబ్ ప్లాన్ ద్వారా దళిత గిరిజనులకు ఏవైతే డబ్బులు దొరకాలో ఆ నిధులను మళ్లించి వాళ్ళ అభివృద్ధిని కూడా గండి కొట్టారు। 5,500 करोड़ रुपए एसटी सब प्लान से, 5,500 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా और 15,500 रुपए एससी सब प्लान से। అదే విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కూడా వేల కోటి డబ్బులు। तो ये है तेलंगाना केसीआर का। ఈ దోచుకునే నెపం కేసీఆర్ యొక్క దొరల తెలంగాణ। मगर आपने ये सपना तो नहीं देखा था। కానీ మీరు ఇటువంటిది తెలంగాణ ద్వారా ఆశించలేదు। जब तेलंगाना के युवा शहीद हुए, अपना खून दिया, अपना पसीना दिया नए स्टेट के लिए, तो ये आपने नहीं देखा। ఏ తెలంగాణ కోసమైతే యువకులు బలిదానం ఇచ్చారో, ఎవరైతే ప్రాణం త్యాగం చేశారో వారు ఇటువంటి తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించలేదు।
आप प्रजाला तेलंगाना चाहते थे, किसानों का, मजदूरों का, छोटे व्यापारियों का, युवाओं का तेलंगाना। మీరు ప్రజల తెలంగాణ కావాలనుకున్నారు. బీదల తెలంగాణ, యువకుల తెలంగాణ, రైతుల శ్రేయస్సును కోసే తెలంగాణను, ప్రజల తెలంగాణను మీరు కావాలనుకున్నారు. तेलंगाना जहां आप अपने नेताओं से मिल सके, ప్రజల తెలంగాణలో తెలంగాణ యొక్క నాయకులను మీరు కలిసే అవకాశాలు, సదుపాయాలు ఉండాలనుకున్నారు. जहां गरीब से गरीब व्यक्ति को इज्जत मिले, ఎక్కడ బీదాది బీద వాళ్ళకు కూడా ఆత్మగౌరవం కలిసినట్టు తెలంగాణ కావాలనుకున్నారు. वो तेलंगाना आपने देखा అటువంటి తెలంగాణను మాత్రమే మీరు ఆశపడ్డారు, స్వప్నం కన్నారు. और उस सपने को केसीआर और उनकी पार्टी ने नष्ट कर दिया, खत्म कर दिया। ఏ స్వప్నమైతే మీరు కన్నారో కేసీఆర్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు మీ స్వప్నాన్ని నాశనం చేశారు. तो प्रजाला तेलंगाना का मतलब क्या है? మరి ప్రజల తెలంగాణ అంటే అర్థం ఏంటి? प्रजाला तेलंगाना का मतलब वो लोग जो शहीद हुए उनका आदर करना। ప్రజల తెలంగాణ అంటే ఈ తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేసిన ఆశయాలను నెరవేర్చే తెలంగాణనే ప్రజల తెలంగాణ. वो तेलंगाना की जनता के लिए शहीद हुए, వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. तो प्रजाला तेलंगाना का मतलब तेलंगाना की जनता की सरकार। ప్రజల తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల యొక్క ప్రభుత్వం. अभी आपके हाथ में गारंटी कार्ड है, మీ చేతిలో అందులో గ్యారంటీ కార్డు ఉంది. एक महिला जरा यहाँ लाइए कार्ड। ఒక మహిళను ఆ గ్యారంటీ కార్డు తో ఇక్కడ आ जाओ, आ పిలిపించండి. जाओ, इधर आ जाओ। పిలిపించండి, అక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు आ పిలిపించండి. जाओ, ఒకరిని తీసుకొని రండి దయచేసి. हाँ आ जाओ, दोनों आ जाओ, बच्चे भी आ जाओ। ఆ అమ్మాయి ఉన్న ఆ స్త్రీని ఇక్కడికి పంపించండి గ్యారంటీ కార్డుతో, సెక్యూరిటీ వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఆ అమ్మాయిని కూడా. वो बच्ची कहाँ है? ఆ बच्ची को भी बुलाओ। అమ్మాయి చిన్న అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కూడా రాహుల్ గాంధీ గారు చూడాలనుకుంటున్నారు. సెక్యూరిటీ గారు ప్లీజ్ పంపించండి ప్లీజ్. बुला लो, यहाँ बुला लो। ఆ చిన్న అమ్మాయి రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని కూడా పంపించారా సెక్యూరిటీ ప్లీజ్. పోలీసు వస్తుంది. आ जाओ, आ जाओ। वो दूसरे ఇంకో లేడీని కూడా అక్కడున్న పోలీస్ వాళ్ళు కొద్దిగా సహాయం చేసి వారిని ఇక్కడికి పంపించండి ప్లీజ్. हिंदी बोलती हो? अच्छा, गारंटी के बारे में बताओ मुझे। तेलुगु नहीं आती, ठीक है, हिंदी में बोलो, बताओ। गारंटी के कार्ड से अपन जो करते हैं वो करते हैं, घरों को महिला देते हैं, सबको हिंदी। तो महालक्ष्मी स्कीम में क्या मिलेगा? 2000 मिलेगा, 2500, 2500 मिलेगा, और गैस सिलेंडर 500 रुपए, गैस सिलेंडर 500 का, और बस में सारी महिलाएं फ्री के लिए जाएंगी। बसों को फ्री। अब आप बोलो, ट्रांसलेट करो। नमस्कार, तो ट्रांसलेट करो इनका। 2500 రూపాయలు ప్రతి మహిళలకు అందించే ప్రయత్నం పార్టీ చేయబోతుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు మీకు నెలసరిగా ఇవ్వబోతున్నాము. देखिए, ये जो है ना, ये सिर्फ वायदे नहीं है। ट्रांसलेट, ये सिर्फ वायदे नहीं है, ఇవి కేవలం గ్యారెంటీలు కాదు, ये कानून बनने जा रहे हैं। ఇవి చట్టాలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చేయబోతున్నది. कानून कैसे बनेंगे? पहले दिन जब प्रजाला सरकार बनेगी, उस दिन कैबिनेट मीटिंग होगी। చట్టాలుగా ఎలా మారబోతుందంటే, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటి మంత్రి మండలి యొక్క సమావేశంలోనే వీటన్నిటి చట్టాలుగా మార్చబోతున్నాము. और उस दिन सारे के सारे मंत्री और चीफ मिनिस्टर इन 6 गारंटीज को कानून में बदल देंगे। మొదటి మంత్రి మండలి సమావేశంలోనే మా ముఖ్యమంత్రి అదే విధంగా మా మంత్రివర్యులందరూ కూడా దీన్ని చట్టాలుగా మార్చబోయి మీకు అందించబోతున్నాము.
मैं आपको नहीं, ठीक, मैं आपको बताना चाहता हूं, बैठ सकते हैं, बैठ जाइए। मैं आपको बताना चाहता हूं कि ये 6 गारंटीज क्या हैं और इससे क्या होने वाला है। నేను ఈ రోజు మీకు ఈ 6 గ్యారెంటీలు ఏంటి, ఈ 6 గ్యారెంటీల ద్వారా మీకు జరిగే ఉపయోగం ఏంటిదో నేను చెప్పబోతున్నాను। किसी भी समाज की नींव महिलाएं होती हैं। ఏదైనా ఒక సమాజం యొక్క మూల స్తంభాలు ఆ సమాజం యొక్క మహిళలు, స్త్రీలే అన్న విషయం మీరు తెలుసుకోవాలి। महिलाओं के बिना समाज का भविष्य होता ही नहीं। మహిళలు లేకుండా ఆ సమాజం యొక్క భవిష్యత్తు ఎన్నడూ ఉండదు। तो प्रजाला तेलंगाना में हमारा सबसे पहला काम महालक्ष्मी स्कीम होगा। కాబట్టి ప్రజల తెలంగాణలో మొట్టమొదటిగా మా మహాలక్ష్మి అనే ఒక స్కీమ్ ద్వారా మేము మీ ముందుకు రాబోతున్నాము। तेलंगाना की महिलाओं को मदद करने के लिए और तेलंगाना के भविष्य की रक्षा करने के लिए తెలంగాణ యొక్క మహిళలను అభివృద్ధి చెందించడానికి, అదే విధంగా తెలంగాణ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మేము ఈ పథకాలతో ముందుకు వస్తున్నాము। सबसे पहला काम, हर महिला के बैंक अकाउंट में हर महीने प्रजाला सरकार 2500 रुपए डालेगी। మొట్టమొదటిగా ఈ ప్రజల సర్కార్, ఈ ప్రజల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలో 2500 రూపాయలు నేరుగా జమ చేయబోతున్నాము। आज हमारी माताएं और बहन 1200 रुपए के लिए सिलेंडर खरीदती है। ఈ రోజు నా అక్కా చెల్లెళ్ళు ఈ కష్టకాలంలో 1200 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొంటారు। प्रजाला सरकार के आने के एकदम बाद गैस सिलेंडर 500 रुपए का हो जाएगा। ప్రజల ప్రభుత్వం వచ్చాక ఈ గ్యాస్ సిలిండర్ ను మేము 500కి అందించబోతున్నాము। और हर महीने तेलंगाना की महिलाएं 1500 रुपए से लेकर 2000 रुपए बस में खर्च करती हैं। అదే విధంగా ప్రతి మహిళ ఒక నెలకు దాదాపుగా 1500 నుంచి 2000 రూపాయలు వాళ్ళ బస్సు ఛార్జీల కోసం వెచ్చిస్తూ ఉంటారు। सरकार आने के एकदम बाद तेलंगाना की कोई भी महिला को तेलंगाना की बस में एक भी रुपया नहीं देना पड़ेगा। ప్రజల తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడున్న మహిళలందరూ కూడా మీ బస్సు ప్రయాణానికి 1 రూపాయి కూడా వెచ్చించవలసిన అవసరం లేదు। तो 2500 रुपए महीने के 2500 రూపాయలు నేరుగా మీ ఖాతాలలోకి, 700 रुपए आपके गैस सिलेंडर में बचे, 600 రూపాయలు అదే విధంగా మీ గ్యాస్ సిలిండర్ లో కూడా మీరు వెనకేసుకుంటారు, और 2000 रुपए आपके बस में बचे। అదే విధంగా 2000 రూపాయలు మీ బస్సు యొక్క ఖర్చులు కూడా మినహాయించుకుంటారు। तो प्रजाला सरकार ने अपना पहला काम तेलंगाना की हर महिला के बैंक अकाउंट में 5000 रुपए डाल दिए। కాబట్టి తెలంగాణ ఏర్పడిన వెంటనే ఈ అన్ని ఖర్చులు తగ్గించి సరాసరిగా మీ బ్యాంకులలో దాదాపు 4000 నుంచి 5000 రూపాయలు మేము జమ చేయబోతున్నాం। दूसरा काम किसानों की मदद करना, किसानों की रक्षा करना। రెండవ పని రైతులను కాపాడుకోవడం, రైతులను మేము ఆర్థికంగా అభివృద్ధి చేయడం। मैंने आपसे कहा कि दोराला सरकार में हजारों किसानों ने आत्महत्या की। ఈ దొరల తెలంగాణలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। हम किसानों की आत्महत्या को बंद करना चाहते हैं। మేము జరుగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలను ఆపాలని అనుకుంటున్నాము। हम नहीं चाहते कि तेलंगाना का कोई भी किसान आत्महत्या करे। తెలంగాణలో ఉన్నటువంటి ఏ రైతాంగం కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము। और हम चाहते हैं कि बिना डरे खुशी से तेलंगाना का किसान तेलंगाना की जनता को भोजन दे। సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా యావత్ ప్రజానికానికి అన్నాన్ని, రైతును ధాన్యాన్ని అందించే సరఫరా చేయాలని మేము కోరుకుంటున్నాము। किसान और उसके परिवार से, उसके दिल से हम डर मिटाना चाहते हैं। రైతుల యొక్క మనసులో ఉన్న భయాన్ని మేము తొలగించాలనుకుంటున్నాము। हम नहीं चाहते कि तेलंगाना का कोई भी किसान डर के काम करे। తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతాంగం కూడా భయపడుకుంటా ఈ తెలంగాణలో ఉండాలని మేము అనుకోవట్లేదు। इसीलिए 15,000 रुपए प्रति एकड़ तेलंगाना के हर किसान के बैंक अकाउंट में हम डालेंगे।
కాబట్టి 15,000 రూపాయలు ప్రతి రైతాంగానికి ఏటా ఎకరానికి మేము జమ చేయాలనుకుంటున్నాము. मतलब 5,000 रुपए महिला के बचे और 12,000 रुपए सीधे बैंक अकाउंट में किसान के गए पर एकड़ 15,000 रुपए. सॉरी. కాబట్టి మేము తెచ్చినటువంటి సదుపాయాల ద్వారా ఈ 5,000 రూపాయలు మహిళలకు తగ్గుతాయి. అదే విధంగా దాదాపు 12,000 రూపాయలు రైతులకు కూడా తగ్గుముఖం పడతాయి. और मजदूरों के बैंक अकाउंट में 12,000 रुपए प्रति एकड़. అదే విధంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు వారు బ్యాంకు అకౌంట్ లో వేయాలనుకుంటున్నాము. किसान को गारंटी करके फ्री में बिजली 24 घंटे, రైతులకు 24 గంటల కరెంటు అదే విధంగా ఉచిత కరెంటు ఇవ్వాలనుకుంటున్నాము. ये हमारा पुराना स्कीम था और इसे हम पूरी तरह लागू करेंगे. ఇదివరకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ను ఉంచింది. దీన్ని అదే విధంగా మేము కొనసాగించాలనుకుంటున్నాము. अब तेलंगाना में बहुत सारे ऐसे लोग हैं दोराला तेलंगाना की सरकार में जिनके पास अपना घर नहीं है. ఈ యొక్క తెలంగాణలో ఇప్పటికి మాకు తెలుసు అనేక ప్రజానికానికి వాళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు. बारिश आती है, तूफान आता है, घबराहट होती है. వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఇల్లు లేక గూడు లేక వాళ్ళు భయపడుతూ బతుకుతారు. तो उनके लिए प्रजाला सरकार 5 लाख रुपए घर बनाने के लिए दी. ఎవరైతే ఇల్లు లేని నిరాశ్రయులకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేస్తుంది. और जो हमारे तेलंगाना के लिए लड़े थे, जो शहीद हुए, उनके लिए 2,250 स्क्वायर फुट का घर दिया जाए. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్లకు 250 గజాల భూమిని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటుంది. हम चाहते हैं कि गरीब से गरीब बच्चा अच्छी क्वालिटी का एजुकेशन ले पाए. మేము అనుకుంటున్నాము బీదాది బీదైన విద్యార్థులు కూడా ఒక నాణ్యతమైన విద్యతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. युवा विकासम स्कीम में हम पूरे तेलंगाना में तेलंगाना इंटरनेशनल स्कूल्स खोलेंगे. हर मंडल में आपको ये स्कूल दिखाई देगा. యువ వికాసం కింద ప్రతి ఒక్క మండలంలో ఇంటర్నేషనల్ స్కూళ్లను మేము ప్రారంభించబోతున్నాము. उसमें हम अंग्रेजी सिखाएंगे, साइंसेस सिखाएंगे और जो भी सबसे हाई क्वालिटी के एजुकेशन का में होता है वो हम सिखाएंगे. ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీషు సైన్స్ అన్ని రకాల ఉన్నత విద్యలను మేము అందించాలనుకుంటున్నాము. युवाओं को हम विद्या भरोसा कार्ड देंगे. पढ़ाई के लिए उनको 5 लाख रुपए तक सपोर्ट मिलेगा, चाहे वो यूनिवर्सिटी हो, कॉलेज हो या कोचिंग फीस हो. యువకులకు విద్యా భరోసా అనే కార్డు ద్వారా వారి ఉన్నత విద్య కోసం 5 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా కాంగ్రెస్ పార్టీ అందించబోతుంది. जो बुजुर्ग लोग हैं उनके लिए हम చేయూత योजना लाएंगे. ఎవరైతే వృద్ధులు ఉన్నారో చేయూత అనే పథకంని వాళ్ళ కోసం తీసుకొచ్చాము. 4,000 रुपए प्रति महीना सीनियर सिटीजन्स के लिए, डिसेबल्ड लोगों के लिए और विधवाओं के लिए. 4,000 రూపాయలు వితంతుల కోసం, వృద్ధుల కోసం, అదే విధంగా అంగవైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు చేయూత పథకం కింద అందించబోతున్నాము. और राजीव आरोग्यश्री 10 लाख रुपए का हेल्थ इंश्योरेंस. అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా 10 లక్షల రూపాయలు మీకు ఉచిత వైద్యాన్ని అందించబోతున్నాము. अब ये वायदे नहीं है, ये गारंटी है. ఇవి మాటలు కాదు, మేము గ్యారంటీగా తప్పనిసరిగా చేయబోతున్న కార్యక్రమాలు. और ये तेलंगाना का चीफ मिनिस्टर, कांग्रेस पार्टी का चीफ मिनिस्टर पहला काम इन 6 गारंटीज को कानून में बदलने का करेगा. ఈ అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొట్టమొదటిగా చట్టాలుగా మార్చి మీకు సదుపాయాలుగా అందించబోతున్నాము. और उस दिन दोराला तेलंगाना से प्रजाला तेलंगाना शुरू होगा. అదే రోజు తెరల తెలంగాణ వెళ్ళిపోయి ప్రజల తెలంగాణ మీ ముందుకు రాబోతుంది. मैं अपने सब चीफ मिनिस्टर से कहता हूं, जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं, जितना पैसा विपक्ष के लोग चोरी करते हैं, उतना ही पैसा हमें गरीब जनता के जेब में डालना है.
దేశంలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులకు నేను ఏమని చెప్పానంటే, ఏదైతే పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద అధికారులు ప్రజల వద్ద నుంచి దోచుకున్నారో ఆ డబ్బును తిరిగి పేదలకు మనం ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క దృఢ నిశ్చయం. जितना पैसा केसीआर ने आपसे लूटा है उतना ही पैसा हम आपके बैंक अकाउंट में डाल के दिखाएंगे. మీ దగ్గర నుంచి కేసీఆర్ ఎన్ని డబ్బులైతే దోచుకున్నాడో ఆ పైసలను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చెల్లించబోతుంది. आखिरी बात मैं आपसे कहना चाहता हूं, बीजेपी बीआरएस और एमआईएम एक है. మీ అందరికీ ఒకటే విషయం మళ్ళొకసారి చెప్పాలనుకుంటున్నా, బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు కూడా ఒక్కటే. मोदी जी के हैं दो यार, ओवैसी और केसीआर. మోదీ గారి రెండు ప్రియతమ నేస్తాలు, ఒకటి కేసీఆర్ ఒకటి ఓవైసీ. मोदी जी के दो यार ओवैसी और केसीआर. మోదీజీకే దో యార్, ఇద్దరి స్నేహితులు, ఒకరు కేసీఆర్ మరొకరు ఓవైసీ. केसीआर नरेंद्र मोदी को दिल्ली में मदद करता है. కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి ఢిల్లీలో సహాయం చేస్తారు. मैंने अपनी आंखों से लोकसभा में देखा, जीएसटी, नोटबंदी, किसान बिल, जब भी नरेंद्र मोदी ने केसीआर को इशारा किया, बीआरएस के सारे एमपी खड़े को करके समर्थन दिया. నేను పార్లమెంట్ లో నా కల్లారా చూశాను. నల్ల రైతు చట్టాలు, జిఎస్టి, అదే విధంగా నోట్ల రద్దు కార్యక్రమంలో కేసీఆర్ పూర్తి మద్దతు, వాళ్ళ యొక్క ఎంపీలు ఒక కనుసైగతోనే నిలబడి అక్కడున్న బీజేపీ పార్టీకి పూర్తికి మద్దతు ఇచ్చారు. केसीआर चाहते हैं कि नरेंद्र मोदी दिल्ली में प्रधानमंत्री रहे. కేసీఆర్ గారు ఆశించేది ఏమిటంటే నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రిగా ఉండాలని. और नरेंद्र मोदी चाहते हैं कि केसीआर तेलंगाना का चीफ मिनिस्टर. అదే విధంగా నరేంద్ర మోడీ గారి ఆశ ఏంటంటే రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని. मैं नरेंद्र मोदी से लड़ता हूं. నేను నరేంద్ర మోడీతో ఎప్పుడు సమరం, ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాను. पूरा देश जानता है. ఇది దేశం మొత్తం తెలిసిన విషయం. मैं उससे कोई कॉम्प्रोमाइज नहीं करता हूं. వారితో రాజీ పడే విషయమే లేదు. और वो जानता है और मैं भी जानता हूं ఈ విషయం వారికి కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. कि हमारे बीच में लड़ाई कभी खत्म नहीं होगी. మా ఇద్దరి మధ్యలో ఈ యొక్క పోరాటం ఎప్పుడు ఆగదని. क्योंकि वो विचारधारा की लड़ाई है. ఎందుకంటే ఇది సైద్ధాంతిక వ్యతిరేకతతో కూడినటువంటి యుద్ధం. जब तक नरेंद्र मोदी की सोच नहीं बदलेगी तब तक राहुल गांधी उनसे लड़ेगा. ఎప్పటి వరకైతే నరేంద్ర మోడీ యొక్క ఆలోచన తీరు మారదో అప్పటిదాకా రాహుల్ గాంధీ కొట్లాడుతూనే ఉంటాడు. अब देखिए, मेरे ऊपर 24 केस लगा रखे हैं. అనేక వందలాది కేసులు నా మీద వేశారు. हर भाषण में नरेंद्र मोदी मुझे गाली देता है. ప్రతి స్పీచ్ లో కూడా నరేంద్ర మోదీ నన్ను తిట్టుతూనే ఉంటాడు. मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी. పార్లమెంట్ యొక్క నా మెంబర్షిప్ కూడా రద్దు చేశారు. मेरा सरकारी घर छीन लिया. ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి బంగ్లాను కూడా ఖాళీ చేయించారు. कोई फर्क नहीं पड़ता. నాకు ఎటువంటి పెద్ద ఫరకే పడదు. मेरा घर छीन लिया, मैंने उनसे कहा ले लो, मुझे नहीं चाहिए तुम्हारा घर, उठा के ले जाओ. నా ఇల్లు లాక్కున్నారు, చెప్పాను తీసుకోండి ఇల్లు, నాకు అవసరం లేదు అని. खुशी से मैंने चाबी दे दी वापस. సంతోషంగా తాళాలు ఇచ్చి వచ్చేసాను ఇంటికి. नहीं चाहिए तुम्हारा घर. అవసరం లేదు నాకు మీ ఇల్లు అని. अब मैं आपसे सवाल पूछना चाहता हूं. ఇప్పుడు మీ అందరితో నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. मेरा घर छीन लिया, నా ఇల్లు లాక్కున్నారు, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, లోక్సభలో ఉన్నటువంటి నా సభ్యత్వాన్ని రద్దు చేశారు, मेरे ऊपर 24 केस लगाए. నా మీద అనేక 24 కేసులు పెట్టారు. क्या नरेंद्र मोदी ने केसीआर का घर लिया? నరేంద్ర మోడీ గారు కేసీఆర్ యొక్క ఇల్లు లాక్కున్నాడా? क्या केसीआर पे केस लगाए? కేసీఆర్ మీద కేసులు పెట్టాడా? क्या केसीआर की चीफ मिनिस्टरशिप छीनी? కేసీఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవిని లాగాడా? बिल्कुल नहीं, क्योंकि हाँ। नरेंद्र मोदी और केसीआर एक है. కాదు, ఎందుకంటే నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటే. मैंने तो कहा, साफ कहा, मुझे घर की जरूरत ही नहीं है. నేనైతే చెప్పాను నాకు ఇంటి యొక్క అవసరమే లేదు. मेरे तो करोड़ों घर हैं हिंदुस्तान में. నాకు భారతదేశంలో కోట్లాది ఇండ్లు ఉన్నాయని నేను చెప్పాను. हर गरीब व्यक्ति के दिल में मेरा घर है. ప్రతి బీదవాడి యొక్క మనసులో నాకు ఇల్లు ఉంది, నాకు స్థానం ఉన్నదని నేను చెప్పాను. मुझे आपके घर की क्या जरूरत है? నాకు ఇంటి యొక్క అవసరం ఏమున్నదని చెప్పాను. मगर केसीआर को घर की కానీ కేసీఆర్ మాత్రం ఇంటి యొక్క
అవసరం ఉంది. केसीआर को चीफ मिनिस्टरशिप की जरूरत है, కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం ఉంది. क्योंकि अगर उसका घर गायब हो जाएगा, चीफ मिनिस्टरशिप चली जाएगी, तो भ्रष्टाचार निकल आएगा. ఎందుకంటే ఇల్లు పోతే ముఖ్యమంత్రి పదవి పోతే ఆయన చేసిన కుంభకోణాలని బయటికి వస్తాయి కదా. तेलंगाना को पता लग जाएगा कितने लाख करोड़ उसने चोरी की है. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలిసిపోతుంది ఎన్ని లక్షల యొక్క కరోడ్ రూపాయ ఆయన స్వాధీనపరుచుకున్నాడో, కుంభకోణం చేశాడని. और रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में. రిమోట్ కంట్రోల్ ఇవన్నిటి రిమోట్ చేసేటువంటి రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. उस पे एक बटन सीबीआई वाला, दूसरा बटन ईडी वाला, तीसरा बटन इनकम टैक्स वाला. ఆ బటన్ లో ఒక బటన్ ద్వారా సిబిఐ, ఒక బటన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కి అతను చేసిన కుంభకోణాలని బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి. वो नरेंद्र मोदी बटन में नहीं दबाता, बस दिखाता है. నరేంద్ర మోడీ గారు బటనే ఒత్తరు, కాదు చూపిస్తూ ఉంటాడు. जैसे नरेंद्र मोदी दिखाता है, केसीआर बैठ जाता है. ఎప్పుడైతే ఆ బటన్ ఆ రిమోట్ కంట్రోల్ చూపిస్తాడో కేసీఆర్ గారు కూర్చుండిపోతారు. पहले यहाँ बीजेपी के लोग आए, छाती फुला के आए, మొదట ఇక్కడ బీజేపీ వాళ్ళు వచ్చిళ్ళు, తమ ఛాతిని మొత్తం ఉప్పించి వచ్చిళ్ళు పైకి. ऐसे घूम रहे थे सब जगह. ఛాతిని మొత్తం ఉప్పించి రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చేవారు. कांग्रेस पार्टी ने 4 महीनों में उनकी हवा निकाल दी, पूरी गैस निकाल दी. కాంగ్రెస్ పార్టీ 4 నెలల్లో వాళ్ళకున్న గ్యాస్ ను పలుకుబడిని మొత్తం తీసి పారేసింది. पुश करके पूरी गैस निकल गई. పుస్సని వాళ్ళ గాలిని తీసి పడేసింది. जैसे गाड़ी में 4 टायर होते हैं ना, चारों फाड़ दिए हमने उठा के. ఎట్లయితే ఉన్నటువంటి 4 టైర్ల నుంచి గాలి ఎట్లా ఊడిపోతుందో అట్లా ఊడదీసి పడేశాము మేము. नरेंद्र मोदी कहता है, भैया ये क्या हुआ? నరేంద్ర మోడీ అనుకుంటున్నారు, అరే ఇది ఏమి జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. तेलंगाना में बीजेपी कहां गई? दिखी नहीं रही है. తెలంగాణలో బీజేపీ ఎక్కడ పోయింది, అసలు కనబడతలేదు అని అంటున్నాడు. अब हमारा लक्ष्य है कि यहाँ तेलंगाना में केसीआर को हराना और दिल्ली में बीजेपी की गैस निकालना. ఇప్పుడు మాకున్నటువంటి లక్ష్యం ఒక్కటే, ఇక్కడ కేసీఆర్ గారిని ఓడగొట్టడం, ఢిల్లీలో అదే విధంగా బీజేపీని నరేంద్ర మోడీని ఓడగొట్టడం. ये दोनों एक दूसरे की मदद करते रहे. ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. और उनका तीसरा दोस्त MIM, వాళ్ళకున్న మరొక స్నేహితుడు MIM. हम असम में बीजेपी से चुनाव लड़ते हैं, वो बीजेपी से पैसा लेकर कैंडिडेट खड़े कर देते हैं. అస్సాంలో మేము ఎలక్షన్లు పోటీ చేయాలనుకుంటే అక్కడ బీజేపీతోని MIM వాళ్ళు పైసలు తీసుకుని అక్కడలో ఎలక్షన్లో నిలబడతారు. उनकी कैंडिडेट की लिस्ट देखो तो सारे के सारे कैंडिडेट्स कांग्रेस की वोट काटने के कैंडिडेट. వాళ్ళ యొక్క క్యాండిడేట్ల లిస్టు చూస్తే అది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఓట్లను గండి కొట్టే నాయకులు మాత్రమే ఉంటారు. असम हो, महाराष्ट्र हो, అస్సాం అయినా, మహారాష్ట్ర అయినా, गुजरात हो, राजस्थान हो, గుజరాత్ అయినా, రాజస్థాన్ అయినా, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, वहां पे MIM के लोग आ जाते हैं, कैंडिडेट लगा देते हैं. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడాలనుకుంటుందో అక్కడ MIM వాళ్ళు వస్తారు, వాళ్ళు పోటీ అవుతారు. तो ये तीनों एक साथ मिले हुए हैं కాబట్టి ఈ ముగ్గురు ఒకరినొకరు కలుసుకునే ఉన్నారు. और ये चाहते हैं कि कांग्रेस पार्टी ना आए, వీళ్ళందరూ అనుకునేది ఒకటే లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ గెలవద్దనేదే వీళ్ళ లక్ష్యం. क्योंकि तीनों अपने लिए काम करते हैं. नरेंद्र मोदी, केसीआर दोराला सरकार चलाते हैं, चुने हुए लोगों की सरकार चलाते हैं. ఎందుకంటే వీళ్ళందరూ ఒకరి కోసం ఒకటి పనిచేస్తారు. వీళ్ళందరి లక్ష్యం ఒకటే ఏంటంటే దురల తెలంగాణను నడపాలనేదే వీళ్ళ లక్ష్యం. इसलिए यहाँ लड़ाई बीआरएस और कांग्रेस के बीच में. కాబట్టి ఇక్కడ జరగబోయే ఎన్నికల యుద్ధం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యలోనే జరుగుతుంది. पीछे से बीजेपी और MIM की मदद कर रहे हैं. వెనుక నుండి బీజేపీ MIM దీనికి సహాయం చేస్తుంది. और मेरा लक्ष्य तेलंगाना में कांग्रेस पार्टी की सरकार लाने का है, मगर दिल्ली में नरेंद्र मोदी को हटाने का है. కానీ నా లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని, అదే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీని ఓడించాలన్నదే నా లక్ష్యం. और यहाँ पे पहला कदम बीआरएस को हराने का है. దానిలో భాగంగానే నా మొదటి అడుగు ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడగొట్టడమే. यहाँ पे हमने बीआरएस को हरा दिया तो नरेंद्र मोदी को हराना आसान हो जाएगा. ఎప్పుడైతే మేము ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడగొడతామో నరేంద్ర మోడీని కేంద్రంలో ఓడగొట్టడం మాకు సులువుగా అవుతుంది. तो ये याद रखिए कि ये लड़ाई बीआरएस और कांग्रेस के बीच में. కాబట్టి మిత్రులారా గుర్తుంచుకోండి, ఈ ఎన్నికల యుద్ధం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యలోనే జరుగుతుంది. और भारी बहुमत से हमारे कैंडिडेट को यहाँ जिताइए. కాబట్టి అత్యధిక మెజారిటీతోని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గెలవబోతున్నారు. आप सबका दिल से धन्यवाद करता हूँ. आप दूर दूर से आए, इतने प्यार से आपने मेरी बात सुनी. మీరందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతున్నాను. చాలా దూరం నుంచి నా కోసం మీరందరూ వచ్చారు. नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है. విద్వేషపు బజార్లో ప్రేమతో కూడినటువంటి దుకాణాలు తెరవబోతున్నాము. నమస్కారం.